హలో, అరటి పువ్వు ఫ్రై అయితే నా స్టైల్లో. ముందుగా నేను దీన్ని విడిగా కట్ చేసేసి వాటర్లో వేసుకున్నాను. తర్వాత నేను దీనిలో నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. దీనికి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆ నువ్వుల నూనె వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి కొంచెం బాగా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంకా కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటి పువ్వును కూడా వేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చాను. ఇది స్టార్టింగ్లో ముద్దగా ఉంటుంది, కానీ ఫ్రై రెడీ అయిన తర్వాత అయితే చాలా పొడిగా బాగుంటుంది. అండ్ ఈ మధ్య నాకు తెలిసింది ఇది తినడం వల్ల లేడీస్కి అయితే పీరియడ్స్ రెగ్యులర్గా కరెక్ట్గా వస్తాయి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రావు అని. ఉమెన్స్కి అయితే ఇది చాలా అంటే చాలా మంచిది. మీ డైట్లో మంత్లీ ఒక్కసారైనా ఇది తినండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే పొడిగా ఉంది. నెయ్యి వేసి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.